హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాని గార్డెనింగ్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో మన గార్డెన్లోని లిల్లీ పూల చెట్లు మీకు పరిచయం చేస్తున్నాను. వీటిని పేరు పింక్ రెయిన్ లిల్లీ. మీలో ఎంతమందికి లిల్లీ పూల చెట్లు అంటే ఇష్టం ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా? పింక్ రెయిన్ లిల్లీ అంటే దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, నాకు తెలిసింది ఏంటంటే ఇది వర్షం పడిన తర్వాత ఒక 4-5 రోజులు లేదా అక్కడ వాతావరణం బట్టి 10 రోజులు అలా ఆ గ్యాప్ తీసుకుని పూజ స్టార్ట్ అవుద్ది అనమాట. ఇది ఇండియాలో మన వాతావరణానికి అయితే జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది పూయటం. జూన్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి సెప్టెంబర్, అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇంచుమించు 4 నెలలు మనకి పూత వస్తుంది అనమాట. అంటే మీరు మన వీడియో చూస్తున్నారు కదా, సగం పూస్తుంది అనమాట. అంటే స్టార్టింగ్ స్టేజ్ ఇది. స్టార్టింగ్ స్టేజ్లో తీస్తే అవి కొన్ని పూస్తాయి, కొన్ని పూయం అనమాట. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏమవుతుందంటే కంటిన్యూగా మొత్తం అన్ని పూలు వస్తాయి, అన్ని కనిపించినంత పువ్వు వస్తుంది అనమాట. దీని అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ మొక్క పెంచుకునేటప్పుడు మీకు మొత్తం సంవత్సరం అంతా కూడా గ్రీనరీ ఉంటుంది. మనం ఇది ఎక్కువ శాతం పెంచుకోవడానికి ఎక్కడ బాగా పనిచేస్తుంది అంటే, మన ఇంటి ఎంట్రన్స్లోని సైడ్ ఎడబడ గ్యాప్స్ ఉంటాయి కదా, అక్కడ పెంచుకోవడానికి చాలా బాగా ఉంటుంది అనమాట. ఎప్పుడు పచ్చగానే ఉంటుంది. అసలు దీని మెయింటెనెన్స్ అయితే 0 మెయింటెనెన్స్ అని చెప్పాలి. అసలు సమస్య లేదు. దీనికి వాటర్ పెట్టి ఎండకి కాస్త అప్పుడప్పుడు వాటర్ పెడితే సరిపోద్ది, బాగా ఎండుకుంటే కనుక. ఇది ఏంటంటే మన ఏరియాలో అయితే తక్కువ 4 నెలలే పోస్తాయి, కానీ కొన్ని ఏరియాలో వాతావరణాన్ని బట్టి అయితే ఈ సంవత్సరం అంతా కూడా ఈ పూలు పోస్తాయి అన్నమాట. అంటే వీటికి ఏంటంటే మెయిన్ వర్షాలు, ఎండ ఆ టైప్లో ఉండాలన్నమాట. వాతావరణానికి బాగా వీటి మీద ఎక్కువ ప్రభావం అయ్యే చూపిస్తాయి. వీటిని ఏంటంటే మనం ఇంటికాడ పెంచుకుంటే ఎక్కువ శాతం మీకు మన వాల్స్ ఉంటాయి కదా, ఇలా సైడ్ వాల్స్, లేదంటే గడ్డి కోసి వాటర్ పడి ఎక్కువ వెళ్ళిపోతుంటుంది, మట్టి కొట్టుకుపోద్ది కదా, అలాంటి ఏరియాలో ఇది చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది మేము మా షెడ్ వారంట మట్టి కొట్టుకుపోతుంటే అక్కడ వేసాం. మంచి అప్పుడు ఎదిగిన తర్వాత నుంచి అసలు ఏంటంటుందని ఒక చుక్క కూడా వాటర్తో మట్టి తీసుకెళ్ళి సీల్ లేదు అక్కడ. చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఆ విషయంలో అయితే మాకు చాలా బాగా చేస్తుంది. మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇది వర్షం పడిన తర్వాత ఉదయాన్నే ఈ పువ్వులు పూసిన తర్వాత చూస్తే ఉంటుంది ఆ ఫీలింగ్ మంచి బాగుంటుంది అనమాట. అంటే సాధారణంగా ఈ మొక్కను పెంచేయడం అనేది చాలా ఈజీ. ఏంటంటే మన ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలు ఎలా ఉంటాయి, సేమ్ అలాగే ఉంటాయి అనమాట. చిన్న ఉల్లిపాయలులా ఉంటాయి అనమాట, సన్న ఉల్లిపాయలాగా విత్తనాలు ఇట్లా. ఇది ఒకటి వేస్తే చాలు, అలా ఒకదాని తర్వాత పెరిగిపోతాయి, పెరుగుతూ వెళ్ళిపోతాయి అనమాట. కొంతమందికి ఇస్తుంటాం, ఇవి అడిగిన వాళ్ళకి పట్టుకెళ్తుంటారు అనమాట. బాగుంటాయి. మెయిన్ ఏంటంటే ఇది వేసుకున్నప్పుడు మెయింటెనెన్స్ అయితే 0. వీటికి పిల్లల్ని జంతువుల్ని కొద్దిగా దూరంగా ఉంచాలి, ఎందుకంటే ఇందులో టాక్సిన్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే కాస్త హాని కలిగించే అవకాశం ఉంటుంది. విషపూరితమైంది, భయపెట్టేంత అయితే కాదు, జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలు చూడాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.